ఫస్ట్ డే బహ్రెయిన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, లంచ్ అనమాట. సో ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ ఉంది, దీని పేరు హాజీస్ కేఫ్. చిన్న ప్లేస్ అనమాట, 1950 నుంచి ఉంటుంది. సో మేము ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా ఫేమస్ అంటే ఇచ్చాము. సో ఇదంతా రైస్, లోపల చికెన్ ఉంది, చికెన్ బిర్యానీ అనమాట. చాలా ఫేమస్ అని చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటంటే ఇది ఫిష్ ఫ్రై. ఇక్కడ సీలో దొరికే ఫిష్ అనమాట. ఇలా ఫ్రై చేసి మనకి ఇలా పప్పు చారులాగా ఇచ్చారు అండ్ మామూలు రైస్ అనమాట. సో సూపర్ ఉంది. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, అక్కడే మేము ఇప్పుడు తిన్నాము. హాజీస్ కేఫ్ 1950 నుంచి ఉంది అంట. సో ఇప్పుడు నా వెనకాల ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది కదా, అదే బిల్లింగ్ కౌంటర్. భలే ఉంది కదా, పాతకాలంలో మనం చిన్నప్పుడు చూసుంటాము. సో అక్కడ ఫుడ్ తిన్నాము, చాలా చాలా బాగుంది. అలా ఆ హాజీస్ కేఫ్ నుంచి వెనక వైపుకి వస్తే మొత్తము లోకల్స్ షాపింగ్ చేసే స్ట్రీట్స్ అన్నమాట, చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం చాలామంది మా ఇండియన్సే కనిపించారు. అండ్ ఎక్కువగా కేరళ వాళ్ళు హిందీలో మాట్లాడుతూ ఉన్నారనమాట. సో మొత్తం ఈ ఏరియా మొత్తం అట్లానే ఉంది. సో మేము సరదాగా అట్లా మొత్తం నడిచి తర్వాత మెయిన్ టూరిస్ట్స్కి కట్టిన సూక్కి వచ్చాము. సో అదే మనామా సూక్ అనమాట. ఇది ఎంట్రన్స్ మనామా సూక్కి. సో సూక్ అంటే ఏం లేదు, మన స్పైసెస్ ఆర్ అన్నీ జనరల్గా షాపింగ్ చేసుకునేవన్నీ ఒక చోట ఉంటాయి. సో వాటిని సూక్ అంటారు యూజువలీ. మిడిల్ ఈస్ట్ అన్ని చోట్ల అలా ఉంటాయి. సో ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది లోపల అనమాట. మొత్తం ట్రెడిషనల్ వస్తువులు కానీ వంటల్లో యూజ్ చేసే మన సామాన్లు కానీ అన్నీ అక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మిడిల్ ఈస్ట్లో ఇది చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇవైతే అసలు మాకు ఎవ్రీ స్ట్రీట్ అండ్ కార్నర్ కనిపించాయి. అండ్ లైట్స్ అయితే చెప్పక్కర్లేదు కదా, మిడిల్ ఈస్ట్లో కూడా లైట్స్కి చాలా ఫేమస్. సో ఈ షాప్లో ఉన్న సామాన్లు అన్నీ ఇండియా నుంచి వచ్చాయి. సో నేను అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను. ఇదేమో చిన్న ఐరన్ బాక్స్. బహ్రెయిన్లోనే ఒక మంచి సూపర్ లగ్జరియస్ మాల్కి వచ్చాము. సో నా వెనకాలంతా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మొత్తం హై అండ్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. సో మొత్తం క్విక్ టూర్ మీకు చూపిస్తాము. మొత్తం హై అండ్ బ్రాండ్స్ ఇవి. అండ్ ఇక్కడే చిన్న కాఫీ షాప్ ఉంది, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, భలే ఉంది సెట్టింగ్ అయితే. సో అక్కడ మేము కాఫీ స్టాప్ అనమాట. తర్వాత ఈ బిల్డింగ్ బయట నుంచి చూపిస్తాము, చాలా ఐకానిక్ టవర్ అనమాట బహ్రెయిన్కి, అది చూపిస్తాం మీకు. ఎక్కడికైనా వస్తే మాకు తినటము ఈ కాఫీ తాగటంతోనే సరిపోతుంది. సో మీకు మా వ్లాగ్స్లో సగం టైమ్ ఫుడ్ను కాఫీ మీద ఉంటుంది కదా. సో మేము యాక్చువల్లీ ఫుడ్ ఫ్రీక్స్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా ట్రై చేస్తూ ఉంటాం. సో ఇవాళ బహ్రెయిన్ ఫస్ట్ డే లీజర్గా ఉన్నాము. సో మంచి లగ్జరియస్ మాల్ ఇందాక చూపించా కదా, అక్కడ కాఫీ తీసుకున్నాం. ఇది మా మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ అని చెప్పాలి, ఆల్మోస్ట్ 10 euros అనమాట. ఇది నా టర్కిష్ కాఫీ, కానీ చాలా బాగుంది కాఫీ మాత్రం. సో ఇది ఏంటంటే ఈ టవర్ మీకు బయట నుంచి చూపిస్తాను, మీరు గమనించండి. 2 టవర్స్ ఉంటాయి, మధ్యలో కొన్ని విండ్ టర్బైన్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ బిల్డింగ్ అంతా. సో విండ్ ఎనర్జీ వాడతారు వీళ్ళు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అది చూద్దామని వచ్చాం, కానీ పైకి వెళ్ళడానికి లేదు. కింద మొత్తం మాత్రం లగ్జరీ బ్రాండ్స్. సో నెక్స్ట్ మేము ఫుడ్ ఫెస్టివల్కి వెళ్తున్నాము. సో ఇవాళే స్టార్ట్ అయిందంట, మా కోసమే అన్నట్టు. ఆల్మోస్ట్ డిలే అయ్యి ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. సో ఇవాళ నైట్ అంతా మేము ఆ ఫుడ్ మీద పడతాము, ఫుడ్ ఫెస్టివల్ బహ్రెయిన్లో. సో అక్కడ విషయాలు చూపిస్తాం తర్వాత.
ఇప్పుడు షాపింగ్ మాల్ మొత్తం క్విక్ టూర్ చూపిస్తాను మీకు. అసలు మాకు షాపింగ్ మాల్ లోపలికి వచ్చామన్న ఫీలింగే రాలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఖాళీగా ఉంది అండ్ లుక్ అండ్ ఫీల్ మాత్రం అసలు చాలా చాలా డిఫరెంట్గా ఉంది. మన ఎప్పుడు చూసే మాల్స్లో లేదు. అండ్ లగ్జరీ బ్రాండ్స్ అన్నాను కదా, దానివల్ల కూడా ఏమో చాలా డిఫరెంట్గా అనిపించింది. సో క్యాజువల్గా విజిట్ చేసాము. సో పీస్ఫుల్గా విజిట్ చేసి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోయాం మేము. బహ్రెయిన్లో ఉన్నాం అన్నాను కదా. సో బహ్రెయిన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి మనామా. మేము మొత్తం మనామా సిటీలోనే ఉన్నాము. అండ్ ఇప్పుడు మేము చూడటానికి వెళ్తున్నాము ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఒక టూరిస్ట్ అట్రాక్షన్. అక్కడికి వెళ్ళాక అక్కడ విశేషాలు చెప్తాను. మేము బహ్రెయిన్లో ట్రాన్స్పోర్టేషన్కి కంప్లీట్లీ ట్యాక్సీస్ మీద డిపెండ్ అయ్యాము, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అస్సలు లేదు. మోస్ట్లీ ఊబర్ వాడాము. సో ఊబర్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. వెల్కమ్ టు బహ్రెయిన్. సో మేము మళ్ళీ స్టార్ట్. వెల్కమ్ టు బహ్రెయిన్. మీకు బహ్రెయిన్ చాలా కొత్తగా అనిపించవచ్చు కదా, మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి అంతా అని. సో అవి తర్వాత చెప్తూ ఉంటాము. ఇది మా ఇద్దరికి కొత్త కంట్రీ అనమాట. సో మేము ఇండియాకి వెళ్తూ మధ్యలో దుబాయ్లో స్టాప్ ఓవర్ అయ్యి బహ్రెయిన్ కూడా మధ్యలో ఉందని చెప్పి బహ్రెయిన్కి వచ్చాము విజిట్కి. సో చాలా ఎండగా ఉంది. సో నేను కళ్ళద్దాలు తీయట్లేదు. సో ఇప్పుడు మేము వచ్చాము ఎడారి మధ్యలో అనమాట. బహ్రెయిన్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇది ఆయిల్ రిచ్ కంట్రీ, పెట్రోలియం రిచ్ కంట్రీ. సో మొత్తం చుట్టూతో ఎడారి. సో ఫస్ట్ మేము వచ్చింది ఇక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ అని ఉంది. సో మీకు కనపడుతుంది కదా చెట్టు. సో మొత్తము దీని స్పెషాలిటీ ఏంటంటే ఎడారి మొత్తము ఉంది, మధ్యలో ఇది ఒక్క చెట్టు అనమాట. ఏంటంటే ఇది 400 years ఓల్డ్ చెట్టు. సో ఇంత ఎడారిలో ఇంత పెద్ద చెట్టు ఉండటము ఇదే ఫస్ట్ అనమాట. అందుకని ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. ఏంటి అంటే ఎక్కడైనా ప్రాణం రాని చోట్ల ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటిని లైఫ్తో రిలేట్ చేస్తారు. సో ఇట్లాంటివి చాలా చోట్ల ఉన్నాయి కొన్ని కంట్రీస్లో, ఎక్కడైతే డెజర్ట్ ఎక్కువ ఉంటుందో. అట్లా బహ్రెయిన్లో ఇది ట్రీ ఆఫ్ లైఫ్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ వీటి రూట్స్ 50 meters డీప్, 50 అడుగుల లోపల ఉంటుందంట. అండ్ వర్షం కూడా పడదు. సో ఇంత పెద్ద చెట్టు ఎలా వచ్చింది అనేది అందరికీ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. 400 ఏళ్ళ నుంచి ఇట్లా ఉండటం అంటే మామూలు విషయం కాదు కదా. సో అందుకని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫుల్ టూరిస్ట్ అలాగా వచ్చి విజిట్ చేస్తారు. ఇప్పుడు చుట్టుపక్కల చూడండి, ఏమీ ఉండదు, నథింగ్. సో మొత్తం అంతా ఆయిల్ ఫ్యాక్టరీస్ అన్నమాట చుట్టూతా. అండ్ అక్కడ దూరంగా అయ్యో మా ట్యాక్సీ అది అక్కడ ఒక కార్ కనపడుతుంది కదా, ఇంకొకళ్ళు వచ్చారు మా ట్యాక్సీ ఆయన. మరి మేబీ మేము ఇటు వచ్చేసరికి ఎటు వెళ్ళారు మరి తెలియట్లేదు. బట్ ఎనీవేస్ 10-15 minutesలో ఉంటామని చెప్పాం. ఇప్పుడు మీకు మొత్తం దారిలో ఎట్లా ఉంది అంతా కూడా చూపిస్తాము. ఏంటి అంటే మొత్తం పెట్రోలియం ఫ్యాక్టరీస్, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ వచ్చే దారిలో ఇవన్నీ పెట్రోల్ పైప్స్ అన్నీ కనపడుతున్నాయి. కొన్ని దగ్గర మాకు ఫస్ట్ టైం కనపడింది ఏంటి అంటే పైనుంచి మంటలు వస్తున్నాయి. మొత్తం ట్యూబ్స్ లాగా ఉన్నాయి, పైనుంచి ఇట్లా మంటలు వస్తున్నాయి. ఎక్కడ చూడలేదు నేనైతే, అండ్ కిరణ్ కూడా చూడలేదంట. సో ఎందుకు అట్లా వస్తుందో మాకు తెలీదు, ఏమైనా తెలిస్తే కనుక చెప్తాము. సో యా, ట్రీ ఆఫ్ లైఫ్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ ట్రీ ఆఫ్ లైఫ్ నుంచి బీన్స్ లాగా వస్తాయంట, అవి కూడా వాడతారని చెప్పారు. ఇక్కడ ఒకప్పటి నుంచి వాడేవాళ్ళు, ఇప్పుడు మరి తెలీదు. కాకపోతే ఇక్కడ నుంచి కొంచెం దూరంగా చూస్తే మీకు దారిలో కూడా చెట్లు కనపడతాయి, కానీ ఇంత పెద్ద చెట్టు లేదు. అండ్ 400 ఏళ్ళ నుంచి ఉండటం అంటే మామూలు విషయం కాదు కదా. సో యా, దారిలో ఎట్లా ఉంటుందో చూపిస్తా అన్నా కదా. సో మొత్తం ఎడారి మధ్యలో నుంచి వచ్చాము కంప్లీట్లీ. అసలు చుట్టుపక్కల అసలు ఇంకేం లేదు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా మధ్య మధ్యలో బ్రౌన్ కలర్ పైప్స్ కానీ ఎల్లో కలర్, అవంతా గ్యాస్ పైప్స్ అనమాట. మొత్తము పైకే ఉంటాయి. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా షాకింగ్గా ఉండింది, ఎందుకంటే మనం ఎప్పుడు చూసుంటాం కదా, ఇవన్నీ మాత్రం పైప్స్ పైనే ఉన్నాయి.
అండ్ దూరంగా గమనించండి, మీకు మంట కనిపిస్తూ ఉంటుంది పైకి. సో అదే అనమాట, పైప్ లాగా ఉండి పైనుంచి మొత్తం ఇలా మంటలు వస్తూ ఉన్నాయి. అవి ఎందుకు అట్లా ఉన్నాయో మాకైతే తెలియలేదు. సో ఇవంతా ఆయిల్ ఫ్యాక్టరీస్, మొత్తము ఆయిల్ ఇండస్ట్రీస్ మధ్యలో నుంచి వచ్చాము ట్రీ ఆఫ్ లైఫ్కి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది లోపల నుంచి అండర్ గ్రౌండ్ నుంచి డ్రిల్ చేస్తుందంట ఆయిల్. మా ట్యాక్సీ అతను చెప్పాడు. చెట్లు వల్ల ఎంత డిఫరెన్స్ ఉంటుందో మాకు అర్థమైపోతుంది. ఇందాక బయట ఎంట్రన్స్ దగ్గర చెప్పా కదా ఎంత వేడిగా ఉందో. ఈ ఒక్క చెట్టు వల్ల ఈ చెట్టు కింద ఆర్ ఈ చుట్టుపక్కల ఎంత చల్లగా ఉందంటే చాలా హాయిగా ఉంది. నాకు అక్కడ స్పెక్స్ కూడా పెట్టుకోక్కర్లేదు. సో చెట్లు ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంది. అండ్ మాకు ఎప్పుడు నేచర్ అంటే కూడా ఇష్టము. సో ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. సో వీలైనంత వరకు చెట్లని కాపాడుకుందాము, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. న్యాచురల్గా మనకి కూల్గా ఉంచుతుంది ఎర్త్ మొత్తాన్ని. సో నాకు ఈ క్లైమేట్ చేంజ్ అంతా కూడా ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది కదా, అది నిజమే అనిపిస్తుంది యాక్చువల్లీ. సో యా, ఎవరైనా మీకు తోచినంత వరకు ట్రీస్ని పెంచడం కానీ ఆర్ సేవ్ చేయడం కానీ చేస్తే చాలా బాగుంటుంది. బట్ మాకైతే చెట్టు బాగా నచ్చింది. వర్త్ ఇట్ విజిట్ యాక్చువల్లీ. మొత్తం డ్రైవ్ అంతా అంటే బహ్రెయిన్ సిటీ దగ్గర ఒక వ్యూ ఉంటే, యాక్చువల్గా బహ్రెయిన్ పాపులర్ అయ్యి ఇంత పెద్ద కంట్రీ, చిన్న కంట్రీ అయినా సరే కరెన్సీ మర్చిపోయాను మీకు చెప్పటం, వరల్డ్లోనే సెకండ్ హయ్యెస్ట్ కరెన్సీ అనమాట. తర్వాత చెప్తా మీకు. బహ్రెయిన్ చిన్న కంట్రీ అయినా ఇంత రిచెస్ట్ కంట్రీ అవ్వటానికి మెయిన్ రీజన్ ఆయిల్ ఉండటం వల్ల చాలా చాలా రిచ్. అండ్ వరల్డ్లోనే సెకండ్ హయ్యెస్ట్ కరెన్సీ. నాకైతే చాలా షాకింగ్ ఉండింది. మేము మార్నింగ్ వచ్చేసాము. తర్వాత మధ్యాహ్నం అయిపోతే చాలా వేడిగా ఉంటుంది, ఎడారి కదా మొత్తం. మాతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు చూసారా, ఇంకొక టూరిస్ట్. ఇంకెవ్వరు లేరు మేము వచ్చిన టైం. ఐ థింక్ మార్నింగ్ 10 వచ్చేసాము. మెయిన్ సిటీ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాలు పట్టింది. 10 o'clockకి స్టార్ట్ అయ్యాం. మరి మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఉంటుందన్నారు. అండ్ మాకు వచ్చిన ట్యాక్సీ అతను, మేము ముందు రోజు ఊబర్లో కలిసిన అతను, కేరళ అతను చాలా బాగా మాట్లాడాడు మాతో. అందుకని నెక్స్ట్ డే కూడా మేము ట్రీ ఆఫ్ లైఫ్కి మాట్లాడుకున్నాము. మాకు సిటీ సెంటర్ నుంచి ఇక్కడికి అండ్ రిటర్న్ 40 BD అంటే వర్త్ ఇట్ అనిపించి తీసుకున్నాము, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి. 400 ఏళ్ళ నుంచి అంటే నాకు చెట్టుని పట్టుకుంటే కూడా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. సో బహ్రెయిన్లోని మా ఫస్ట్ వ్లాగ్ ఇది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.